సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. పుల్వామా దాడి తర్వాత అటు పాకు ఇప్పటికే తన కవింపు చర్యలు పాల్పడుతున్నది ఎల్ఓసి వెంబడ. కానీ ఇండియా మాత్రం చాలా ఆచి చూసి దెబ్బతీస్తున్నట్టు కూడా కనబడుతూ ఉంది. ఇప్పటికే నీళ్లు ఆపడం, తర్వాత ట్రాన్స్పోర్టేషన్స్, దాని తర్వాత ఇవన్నీ కూడా షిప్ ఇవన్నీ కూడా ఆపడంతో పాక్ ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి, ఒకవేళ పాక్ నిజంగానే పాక్ మనతో కవింపు చర్యలకు పాల్పడితే పాక్ సైన్యం ఖచ్చితంగా ఒక 10 రోజుల్లో ఖతమయ్యే ఛాన్సెస్ కూడా కనబడుతున్నట్టు కూడా చెప్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఆర్థికంగా పాక్ చాలా దెబ్బతినుంది. సో డీజిల్ కొరత చాలా ఉంది. ఒకవేళ యుద్ధ ట్యాంకులు నడపాలనుకుంటే డీజిల్ కొరత కూడా కనబడుతూ ఉంది. ఆ కొరత కోసమే ఇప్పుడు మిసైల్స్ కోసం చైనా వైపు తొంగి చూస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఒకవేళ నిజంగా చైనా సపోర్ట్ ఇస్తే మాత్రం మరికొద్ది రోజులు కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఇప్పటికే అటు బల్చిస్తాను, ఇటు ఆఫ్ఘనిస్తాన్ 2 సరిహద్దుల్లో కూడా పాకిస్తాన్ ఆర్మీని చాలా ఘోరంగా చంపుతున్నారు. సో నిన్న కూడా ఒక వీడియో బయటకు పడింది. ఆ వీడియోలో పాకిస్తాన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో, బల్చిస్తాన్ నేతలు, అటు వేర్పడవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్మీని చంపడం జరిగింది. దాని తర్వాత కొంతమందిని అరెస్టు చేసి బట్టలిప్పి ఊరేగించడం కూడా జరిగింది. అయితే ఇవన్నీ ఒక పక్కకు పెడితే అటు ఎల్ఓసిలో మాత్రం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మాత్రం కవింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. పాక్ ఇప్పటికే వాళ్ళ ఎవరైతే బలగాలు ఉన్నాయో అవన్నీ కూడా మనపై దాడి చేస్తామని, కానీ అట్లనే ధీటుగా మన ఆర్మీ కూడా ధీటుగా దాని జవాబు ఇస్తూ ఉంది. కానీ ఎవరైతే ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటంటే, మన రేంజర్ ఎవరైతే 4-5 రోజుల క్రితం మన రేంజర్ వాళ్ళ బార్డర్లోకి వెళ్ళి అక్కడ చిక్కుకున్నారో తనను విడిపించడానికి భారత్ ప్రయత్నిస్తూ ఉంది. కానీ పాక్ దాన్ని సానుకూలంగా స్పందించట్లేదు. కానీ నిన్న ఒక ఘటన జరిగింది. ఏంటంటే పాక్ సంబంధించిన ఒక రేంజర్ మన దాంట్లోకి రావడం జరిగింది. తనను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు అని కూడా మన ఇండియా ఆర్మీ కూడా వెల్లడించింది. అయితే ఇవన్నీ ఒక పక్క పెడితే ఈరోజు ఉదయం ఇండియా మన దేశ ప్రధాని ఎవరైతే ఉన్నారో తను ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సో అదేంటి అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ సంచలన నిర్ణయం ఏంటంటే, ఇండియా ఆర్మీ సంచలన నిర్ణయం, సరిహద్దులకు అదనంగా సైన్యం, భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో మరోసారి కాల్పులు జరుగుతున్నాయి. నిరంతర రేఖ వెంబడి పాక్ ఆర్మీ ఈ దాడులకు పాల్పడుతోంది. అయితే బారాముల్లా ప్రాంతంలో పాకిస్తాన్ కి ఈ దాడులు జరిగాయి. దీంతో వెంటనే స్పందించిన భారత్ బలగాలు పాకిస్తాన్ ఆర్మీని తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో బార్డర్లో భారత్ సైన్యం మరింత మోహరించింది. కొత్తగా మరో 16 అదనపు బెటాలియన్ రంగంలో కూడా దిగినట్టు తెలుస్తోంది. కానీ భారత్ మన దేశ ప్రధాని ఆల్రెడీ చెప్పేశాడు, ఇక మేము సహించేది లేదు, ఇది దేశం కోసం ఖచ్చితంగా అందరూ ఒక స్టాండ్ తీసుకున్నారు, ఖచ్చితంగా మేము కూడా ఖచ్చితంగా ముందుకు వెళ్తామంటూ కూడా సాంకేతికలు చెప్పారు. సో ఇదంతా చూస్తూ ఉంటే భారత్ ఖచ్చితంగా యుద్ధం మొదలని తెలుస్తూ ఉంది. అఫీషియల్గా కాకపోయినా నాన్ అఫీషియల్గా మాత్రం పాకిస్తాన్ ఇండియా యుద్ధం స్టార్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది. నిన్న కూడా కొన్ని గ్రామాలలో మన వాళ్ళు కూడా గ్రామాలలో మన ఇండియన్ ఆర్మీ కూడా చెప్పడం జరిగింది, మీరు ఖచ్చితంగా బంకర్లలోకి వెళ్ళిపోవాలి, మేము సైరన్ మోగించిన తర్వాత మీరు బంకర్లోకి వెళ్ళిపోవాలంటూ కూడా వార్తలు వినపడుతూ ఉన్నాయి. అయితే ఇవంతా చూస్తూ ఉంటే ఇంకా పాకిస్తాన్కి మూడినట్టు కనబడుతూ ఉంది. ఒకవేళ నిజంగానే పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా మట్టు పెడతాము, ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో ఖచ్చితంగా దాన్ని స్వాధీనం చేసుకుంటామంటూ కూడా ఇండియన్ ఆర్మీ చెప్తాం. ఈరోజు ఉదయం మన ఆర్మీ గుర్తించింది ఏంటంటే, ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో దాంట్లో ఉగ్రవాద స్థావరాలు ఉన్నట్టు గుర్తించారు. దాని లక్ష్యంగానే మన వాళ్ళు కూడా దాడులు చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఒకవేళ నిజంగానే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మన వాళ్ళు స్వాధీనం చేసుకుంటే ఉగ్రవాదులకు ఏదైతే స్థావరాలుగా మారిన పీఓకే ఉందో అది ఖచ్చితంగా మన ఆధీనంలోకి వస్తుంది. దాంట్లో చర్యల భాగంగానే మనం ఖచ్చితంగా ఈ ఉగ్రవాదాన్ని మొట్టిపెట్టచ్చు అనేది కూడా ఇండియా భావిస్తూ ఉంది. ఒకసారి చూడాలి ఎట్లా ఉంటుంది. ఒకవేళ యుద్ధం స్టార్ట్ అయితే దాని పరిణామాలు ఎట్లా ఉంటుంది ఎందుకంటే ఎకనామిక్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ యుద్ధం నిజంగానే స్టార్ట్ అవుతే చాలా వరకు రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, ఎకనామీ పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం స్టేబుల్గా ఉన్నామన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒకవేళ యుద్ధం జరిగితే ఎటువంటి పర్యాలు ఉంటాయి ఏంటి అనేది కూడా ఆలోచన చేస్తూ ఉంది. కానీ ఇప్పటికే
మన ఆర్మీ మాత్రం మేము ఖచ్చితంగా సిద్ధం అంటూ కూడా సాంకేతికాలు బయట పెడతా ఉన్నారు. అటు రాష్ట్రాలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది, హై అలర్ట్ జారీ చేసింది, మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా యావత్ దేశ ప్రజలంతా కూడా ఒక తాటిపైకి వచ్చి ఖచ్చితంగా పాక్కి బుద్ధి చెప్పాలంటూ కూడా చెప్పడం అనేది ఒక అంటే అటు మన ఏదైతే ప్రజలు ఉన్నారో ప్రజలంతా కూడా ఒక తాటిపైకి వచ్చి మీరు ఖచ్చితంగా పాక్పై దాడి చేయాలి అని ఏదైతే వార్తలు వినపడుతున్నాయో అవి నిజమయ్యే ఛాన్సెస్ కూడా కనబడతా ఉన్నాయి.